టాలీవుడ్లో నందమూరి అక్కినేని కుటుంబాలు రెండు కళ్ళు లాంటివి. ఈ రెండు కుటుంబాలకు చెందిన దివంగత దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో తమదైన ముద్ర వేశారు. వీరి తర్వాత వీళ్ల వారసులుగా నందమూరి కుటుంబం నుంచి నందమూరి బాలకృష్ణ, అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున, ఇలా ఇద్దరు వారసులు కూడా సినిమాలకు వచ్చి తండ్రికి తగ్గ తన్నులు అనిపించుకున్నారు. బాలయ్య, నాగార్జున ఇద్దరు దాదాపు 3.5 దశాబ్దాల పాటు టాలీవుడ్లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు నందమూరి అక్కినేని వంశాల నుంచి 3వ తరం హీరోలు కూడా టాలీవుడ్లోకి హీరోలుగా వచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు అక్కినేని బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ జరుగుతోంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి 3వ తరం వారసులుగా నాగార్జున ఇద్దరు కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఏఎన్ఆర్ కుమారుడు సుమంత్ కూడా హీరో అయ్యాడు. అక్కడి వరకు బాగానే ఉంది. ఈ వయసులో నాగార్జున తన ఏజ్కు తగిన పాత్రలు చేయకుండా ఇష్టం వచ్చిన కథలు ఎంచుకుంటూ పిచ్చి సినిమాలు చేస్తూ తన పరువు తీసుకుంటున్న పరిస్థితి. అసలు నాగార్జున రేంజ్కి తగిన హిట్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతోంది? ఇటు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ ఈ వయసులో వెండి తెర మీద, బుల్లితెర మీద షేక్ చేస్తూ సూపర్ హిట్లు కొడుతున్నాడు. వెండి తెర మీద 3 సూపర్ డూపర్ హిట్లతో కెరీర్లోనే బాలయ్య తిరుగులేని ఫామ్లో ఉన్నాడు. ఇక నాగార్జున ఎంచుకున్న కథలు చూస్తుంటే అక్కినేని అభిమానులు కూడా ఆ సినిమాను చూసేందుకు ఇష్టపడడం లేదు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ సినిమాలు థియేటర్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాయి. చివరకు అక్కినేని ఫ్యామిలీ సినిమాల పరిస్థితి ఎంతకు దిగజారిపోయింది అంటే వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతుంటే తొలి రోజు బెనిఫిషియల్ కూడా వేయటం లేదు. చివరకు తొలి రోజు ఉదయం మార్నింగ్ షో ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి లేదు. అఖిల్ సినిమాతో ఎప్పుడో 7 సంవత్సరాల క్రితం హీరో అయినా అఖిల్కి ఇప్పటి వరకు తన రేంజ్కి తగిన హిట్ లేదు. ఏదో ఒక సినిమా హిట్ అని చెప్పుకుంటున్నారు అంతే. గత ఏడాది వచ్చిన ఏజెంట్ సినిమా కూడా డిజాస్టర్ అయింది. అసలు అఖిల్తో సినిమాలు చేయాలంటేనే అందరూ భయపడుతున్న పరిస్థితి. నాగచైతన్య సోలోగా కొన్ని హిట్లు కొట్టినా నాగచైతన్య మార్కెట్, అతని కమర్షియల్ స్థాయి చాలా తక్కువగా ఉంది. ఇంకా చెప్పాలంటే నాని లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలు నాగచైతన్యను ఎప్పుడో దాటేశారు. ఇక అక్కినేని కుటుంబానికి చెందిన మరో నటుడు సుమంత్ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఏది ఏమైనా ఏఎన్ఆర్ లాంటి లెజెండరీ నటుడు నటవారసత్వాన్ని, ఆ కుటుంబ బ్రాండ్ ఇమేజ్ను కంటిన్యూ చేయడంలో ఆ కుటుంబ వారసులు అందరూ ఘోరంగా విఫలమవుతున్నారని చెప్పాలి. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.